నేటి విశిష్టత. ఇక ఈ రోజు విశిష్టత గురించి తెలియజేస్తారా? ఇది ఈ రోజున చివరి శ్రావణ మంగళవారం, 5వ శ్రావణ మంగళవారం కింద మనం చెప్తాము. శ్రావణ మాసంలో ఒక రకంగా చివరి రోజు కిందగా కూడా చెప్తారు. ఇంక వాటితో శ్రావణ మాసం అనేది అయిపోతుంది. శ్రావణ మంగళవారం అనేటప్పటికీ స్త్రీలందరూ కూడా ఇప్పటిదాకా శ్రావణ మంగళవారం గత 4 వారాలుగా మంగళవారం నోములు నోచుకుంటూ ఉంటారు. ఇవాళ చివరి శ్రావణ మంగళవారం కాబట్టి తప్పనిసరిగా ఇవాళ కూడా అందరూ కూడా అష్టైశ్వర్యాల కోసం, సౌభాగ్యం కోసం, అమ్మవారి కరుణా కటాక్షాల కోసం చక్కగా శ్రావణ మంగళవారం నోము నోచుకోవడం, అలాగే స్త్రీలందరినీ పిలిచి వాయినాలు ఇవ్వగలిగిన వాళ్ళు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇది పుత్ర పౌత్ర అభివృద్ధి కోసం, ఆరోగ్యం కోసం, దీర్ఘసుమంగళిగా స్త్రీలు వర్ధిల్లడం కోసం చేసుకునే ఈ కార్యక్రమం ఇవాళ వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఇది చాలా మంచి రోజు, గొప్ప రోజుగా మనం భావించవచ్చు. అది ఒకటి శ్రావణ మంగళవారం. ఇది ఈ రోజు విశిష్టతగా మనం చెప్తాం. ఇక ప్రేక్షకుల కోసం ప్రతిరోజు ఒక చక్కటి మోటివేషనల్ కథను తెలియజేస్తున్నారు. మరి ఈ రోజు మోటివేషనల్ స్టోరీలో భాగంగా డిపెండెన్సీ అంటే ఆధారపడటం. డిపెండెన్సీ అనేది ఎవరైనా కూడా ఎంతవరకు ఆధారపడితే బాగుంటుంది అంటారు? బాగుంది, చాలా విచిత్రంగా ఉంది ఇది అడిగిన క్వశ్చన్ కానీ కథ కానీ. సరే, దీని రిలేటెడ్గా మనం ఫస్ట్ చిన్న కథ చెప్పి దాన్ని బట్టి ఏ స్థాయిలో డిపెండ్ అయితే బాగుంటుంది మనం చివరికి కన్క్లూజన్లోకి వద్దాం. సరేనా? ఒకానొకప్పుడు బుద్ధుడు ఒక చోట చెట్టు కింద కూర్చొని తన యొక్క శిష్యులందరితో ఆయన మాట్లాడుతున్నారు. అందరూ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నారు, చాలా ఆనందకరంగా ఉన్న సమయంలో ఒక శిష్యుడు మాత్రం చాలా ఒకలాంటి బాధతో ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు బుద్ధుడు అడిగాడు అనమాట, ఎందుకు నువ్వు అలా ఉన్నావు, అందరూ కూడా ఆనందంగానే ఉంటే అంటే, మీరు మాతో ఎప్పుడూ ఉండరు కదా, కొంతకాలం తర్వాత మళ్ళీ మిమ్మల్ని మేము ఇది చేయాలి కదా, మరి మీరు గనక లేకపోతే మా జీవితంలో మాకు ఈ యొక్క కాంతి అనేది ఎక్కడి నుంచి వస్తుంది, అంటే ఒక రకమైన చీకటి నుంచి మేము ఎలా బయటకు వస్తాము, లేకపోతే మా జీవితాల్లో వెలుగు ఎలా వస్తుంది, మాకు జ్ఞానోదయం అనేది ఎలా ఏర్పడుతుంది అని అది ఆలోచిస్తున్నానంటాడు. వెంటనే బుద్ధుడు అంటాడు, అయితే సరే నీకు చిన్న కథ చెప్తాను, ముందు అది విను, ఆ తర్వాత నువ్వు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచిద్దువుగానని. ఏం చెప్తా అంటే, 2 బాటసారులు ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెడుతూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క తోవ కోసం వెడుతూ ఉంటారు. వేరే ఊరు ప్రయాణం, ఎవరో వేరువేరు, ఇద్దరు ఒకటి కాదు, స్నేహితులు కూడా కాదు, 2 వ్యక్తులు ప్రయాణం చేసుకుంటూ ముందుకు వెడుతున్నప్పుడు ఒక చోట కామన్గా 2 ఆగుతారు, ఒక చెట్టు కింద ఆగుతారు. అప్పటికి సాయంత్రం అయిపోతూ ఉంటుంది. అక్కడ విశ్రమిస్తారు వాళ్ళు కొంతసేపు. ఈ లోపల ఒక దీపాలు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దీపాలు పట్టుకొచ్చి, అంటే లైట్ లాంటిది, మీరు కొనుక్కుంటారా ఇది అని అడిగితే అందులో ఒక వ్యక్తి దాన్ని వెంటనే కొనుక్కుంటాడు, ఒక దీపాన్ని కొనుక్కుంటాడు. రెండో వ్యక్తి అనుకుంటాడు, ఎందుకు నేను కొనుక్కోవడం, ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం కదా, అతని దీపం తీస్తుందో ఎలాగో దారి చూపిస్తున్నప్పుడు దాని ప్రకారం నేను వెళ్ళిపోతే సరిపోతుంది కదా, కాబట్టి వద్దులే ఇది చాలు మనకు అనుకొని కొనుక్కోడు. అయితే సరే, కొంతసేపు పోయిన తర్వాత అక్కడ వాళ్ళు కొంతసేపు ఆగిన తర్వాత మళ్ళీ ప్రయాణం మొదలవుతుంది. ఇద్దరు మళ్ళీ అలా కొంత దూరం నడుచుకుంటూ వెళ్తుండగా ఒక పెద్ద అరణ్యం వస్తుంది. అరణ్యంలో కూడా 2 కలిసి సగం దూరం ప్రయాణం చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ అక్కడ మనకి దారులు వేరవుతాయి, రహదారులు 2 రకాలుగా దారులు రాగానే అందులో ఈ దీపం ఉన్న వ్యక్తి ఒక దారిలోంచి ప్రయాణం మొదలై వెళ్ళిపోతూ ఉంటాడు. ఇతను అక్కడ ఆగిపోతాడు. ఇదేంటి అతను అలా వెళ్ళిపోతున్నాడు, మేము ఇద్దరం కలిసి వెళ్తుంటే ఆ దీపం ఉందనుకున్నాను కదా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇంత అంధకారంలో, ఇంత చిమ్మ చీకట్లో, ఇలాంటి అరణ్య ప్రాంతంలో అయ్యబాబా ఏ పులులు ఉంటాయో ఏముంటాయో నేనేం చెయ్యాలి ఇప్పుడు అని చెప్పి బాధపడి ఏం చేస్తాడు, ఇంకేం చేయలేడు కదా, అతను అలా వెళ్ళిపోయాడు. అతని దారిది కాదు ఇతని దారి. అక్కడే ఒక చెట్టు ఎక్కి రాత్రంతా దాని మీదే భయంగా ఆ చీకట్లో ఏ జంతువు వస్తుందన్న భయంతో రాత్రంతా గడుపుతాడు. గడిపిన తర్వాత అతను పొద్దునైన తర్వాత కిందకి దిగుతాడు. ఈ కథ చెప్పడం సగం వరకు ఆపి ఇతను తన యొక్క శిష్యుడి వైపు చూస్తాడనమాట, ఆయన నీకేం అర్థమైందని. అంటే దీని ప్రకారం ఏంటి అంటే, వ్యక్తి తెలుసుకోవాల్సింది ఏంటంటే, వ్యక్తి ఎవరైనా సరే జీవితంలో మనం ఆ వ్యక్తి దీపం మీద ఈ వ్యక్తి ఆధారపడ్డాడు కదా, అంటే తన దాని మీద ఇతను ఆధారపడ్డాడు. అది ఎంతవరకు కరెక్ట్, ఇద్దరు ఒకటే దారిలో అయితే వెళ్ళటం లేదు కదా, అది కొంతవరకే అతనిది మనం ఆధారాన్ని మనం వాడుకోగలం. ప్రతి దాంట్లోనూ మనం అదే వ్యక్తి మీద ఆధారపడి ముందుకు వెళ్తామని కాదు కదా. అలాగే ఇవాళ ఆయన ఉన్నారు బుద్ధుడు, రేపొద్దున ఆయన ఉన్నా లేకపోయినా ప్రతి వ్యక్తికి తనకిగా తాను ఎవరూ లేకపోయినా తన జ్ఞానదీపాన్ని తనే వెలిగించుకోవాలి, తన ప్రకారం తనే ముందుకు నడవాలి. అలా ఎప్పుడైతే తను ముందుకు నడుస్తాడో తన మార్గం ఏంటో తనకి తెలుస్తుంది. అంతేగాని ఇంకొకళ్ళే మన చేపట్టుకుని ఎప్పుడు నడిపిస్తారు అన్నట్లు ఉండకూడదు కదా అన్నది ఆయన చెప్పిన విధానంలో. అయితే మనం నిత్య జీవితంలో కూడా మనం చూస్తున్నప్పుడు చాలామంది వ్యక్తులు మామూలు జనరలైజేషన్లో మామూలు జీవితంలో
ప్రతిదానికి కూడా ఇంకొక వ్యక్తి మీద ఆధారపడితే తప్ప పని అవ్వదు అనే భావన అనేది వ్యక్తిలో వస్తూ ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు ఆ పనులు అవ్వచ్చు. ప్రతిసారి కూడా ఇంకొకరి మీద ఆధారపడితే వారిద్దారే మనది అవుతుందని అనుకోవడానికి లేదు. మనకి మార్గం చూపే గురువులు ఉంటారు, అలాగే మనకి స్నేహితులు ఉంటారు. ఎంతోమంది మనం ఏదైనా ఒక పని చేస్తాము అన్నప్పుడు మనని వాళ్ళు మోటివేట్ చేసేవాళ్ళు ఉంటారు, ఇన్స్పైర్ చేసేవాళ్ళు ఉంటారు, మనని ప్రేరేపించేవాళ్ళు, మనని దాని మీదకి ఆనందం కలిగించే వాళ్ళు ఉండొచ్చు. కానీ ప్రతిసారి కూడా పూర్తిగా వాళ్ళ మీదే మనం ఆధారపడితే కొన్నిసార్లు అది కరెక్ట్ కాకపోవచ్చు. ఇప్పుడు అతని ద్వారానే ఇందాక కథలో ఆ లైట్ వెలుగు వెనకాలే ఇతను వెడితే ఇతని దారి కాదు, అది వేరే దారి, అది వేరే దారిలో వెళ్లాల్సి వచ్చేది. అందుకని ప్రతిదీ మనకు అనుకూలంగానే ఉంటుంది అని జీవితంలో ఎప్పుడు కూడా భావన చేయకూడదు. కొన్నిసార్లు వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకోవడంలో తప్పులేదు. ప్రతిదానికి ఇప్పుడు జీవితంలో ఒక సమస్య వస్తుంది, జీవితంలో సమస్య రాగానే ఒక వ్యక్తి మీద ఆధారపడిపోయి నువ్వు చెప్పు దీనికి సమస్యకి పరిష్కారము అని అంటే మనం కదా దారిలో వెళ్ళవలసిన వాళ్ళం. ఆ సమస్య మనది, ఆ సమస్యకి పరిష్కారం చూపించుకోవాల్సిన వాళ్ళం మనం, ఆ దారిలో నడవలసిన వాళ్ళం మనం. కాబట్టి మన జీవితంలో గోల్స్ ఏంటి, మనం ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నాము, మనం ఎంతవరకు అవతల వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవాలి, మనం ఎంత కష్టపడితే మన మార్గంలో మనం వెళ్ళగలం అన్నట్టుగా మనం ప్రయాణం చేయాలి. కానీ ప్రతిదానికి పక్కనే ఒకళ్ళు ఉండి నడిపిస్తారు, సరే నడిపించారు కాబట్టి వాళ్ళ ప్రకారం మనం పెడతామంటే అది అన్నిసార్లు కరెక్ట్ కాకపోతే, ఆ నిర్ణయం తప్పైతే, తీసుకున్న నిర్ణయాలు తర్వాత బాధపడే కన్నా మన జ్ఞానదీపాన్ని మనమే వెలిగించుకొని మన గోల్ మనమే సెట్ చేసుకొని మన ప్రకారం మనం వెడితే మన జీవితంలో సక్సెస్ అనేది ఏర్పడుతుంది. అంటే మన రూట్ ఏంటో ఎవరు మనకి ఎంత ఇన్స్పైర్ చేసినా, ఎంత మోటివేట్ చేసినా, ఎంత ఒక దారి చూపించినా అంతవరకే వాళ్ళ బాధ్యత తప్ప ఆ దారిలో నడవలసిన వాళ్ళం మనమే జీవితంలో. కాబట్టి ఆ దారి మనదే అయినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా చూస్ చేసుకొని కరెక్ట్గా వెళ్ళగలమా లేదా అన్నది మన మీద ఆధారపడింది. ఆ జ్ఞానజ్యోతిని మనం వెలిగించుకోవాలి, ఆ ధైర్యాన్ని మనం తెచ్చుకోవాలి. అంతేగాని ప్రతిదానికి ఒకళ్ళు ఉన్నారులే పక్కన అనుకుంటూ కనుక వెడితే ఆ పని కాకపోవచ్చు, లేకపోతే మనం తీసుకున్న నిర్ణయాలు తప్పు కావచ్చు. ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఏ మనిషి అయినా సరే జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కానీ, ఒక దారిలో వెళ్ళేటప్పుడు కానీ తనది తనే నిర్ణయించుకోవాలి. తను ఏం కావాలనుకుంటున్నాడు, ఏం చదవాలనుకుంటున్నాడు, ఏం సాధించాలనుకుంటున్నాడు, దానికి ఇతరుల దగ్గర నుంచి ఎంతవరకు మోటివేషన్ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, తీసుకున్న దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి అనుకోవాలి తప్ప ప్రతి దానికి వాళ్ళ మీద ఆధారపడగా కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్నిసార్లు ఆధారపడడం కూడా కొన్నిసార్లు తప్పవచ్చుగా, అంటే దానివల్ల తీసుకునే డెసిషన్ కూడా. కాబట్టి ప్రతిసారి అది సక్సెస్ అవుతుందని కాదు, ఆధారపడడం తప్పు కాదు, కొంతవరకు అతి సర్వత్ర వర్జేత్ ఒకటి ఉంది సామెతలాగా, కొంతవరకే మనం కనుక ఆధారపడితే అది బాగుంటుంది. ఎక్కువ భాగం ఆధారపడుతూ వెళ్ళగా దానివల్ల మనకి నిర్ణయ లోపం అనేది ఏర్పడుతుంది. మనం ఎటు పెడుతున్నాం మనకి తెలియదు, మన సక్సెస్ మనం ఏం సాధించాలో మనకి తెలుసు. ఆ దారి వెతుక్కోవడం మన బాధ్యత, ఆ దారిలోకి వెళ్ళవలసింది మనం. అది ముళ్ళైనా ఏదైనా మనది డెసిషన్. కాబట్టి దాని ప్రకారం మనం ముందుకెడితే తప్పనిసరిగా సక్సెస్ఫుల్గా ఉంటాం. మన జ్యోతిని మనమే వెలిగించుకోవాలి. అదే ఆయన చెప్పింది కూడా, ఎంతకాలం ప్రతి వాళ్ళు పక్కన ఉండరు, ఆధారానికి ఒక లిమిట్ ఉంది, అది దానిలో సూత్రం అన్నమాట. ఇక